హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి డైలీ టార్గెట్లో 17th డే ఏం చదవాలో చూద్దాం. అదేవిధంగా 16th డే వీకెండ్ వచ్చింది. ఇంతవరకు మీరు నేర్చుకున్నారో కూడా ఒకసారి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఒకదానికైనా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి, మీకు ఉపయోగపడేదే కనుక. ఓకే, అండ్ బుక్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా ఒక బ్రదర్ బుక్ తీసుకునేటప్పుడు నేను అడిగాను, మీకు ఎవరు చెప్పారు ఈ బుక్ గురించి అని. సో నాకు ఒక గ్రూప్లో ఇన్ఫామ్ చేశారు సార్ అంటే, ఆ అబ్బాయి నెంబర్ తీసుకొని మెసేజ్ చేశాను. సో అతను అప్పుడెప్పుడు 2019 నోటిఫికేషన్కి సంబంధించి అప్పట్లో మనం పీడిఎఫ్ ఇచ్చేది, ఆ కంటెంట్తో ఈవెంట్స్ వరకు వెళ్ళాడంటే ఈవెంట్స్ క్లియర్ చేయలేకపోయాడంట. చాలా హ్యాపీ అనిపించింది. ఆ పర్సన్ ఎవరో తెలియదు, బట్ మన వీడియోస్ మనం ఏదైనా పెడితే దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రమోట్ అని కాదు, బట్ షేర్ చేస్తూ ఉన్నాడు. సో మనం చేసిన మంచి కొద్దిమందికైనా ఉపయోగపడుతుందని నమ్మేవాడిని, అందులో ఇదొకటి. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ముందుగా ఏదైనా కోర్సు తీసుకున్న ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 1-2 సార్లు చూడండి. రైల్వే ఎగ్జామ్స్కి కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి దయచేసి. ఓకేనా, ఇది రైల్వే బేస్ మీద నేను ప్రిపేర్ చేసినవి మాత్రమే. ఓకేనా, సో అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు గ్రూప్ డి కోర్స్ మీకు 200 రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ పాలిటీ, జీకే, సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ అదేవిధంగా 60 రూపీస్కి, సోషల్ అండ్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు 100 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది పీడిఎఫ్ నోట్స్. బుక్ కావాలనుకునేవారు మీరు వీడియో చూడండి, ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు రైల్వేకి ఉపయోగపడే కంటెంటే ఉంటుంది. సో మన దగ్గర మెయిన్ నెగిటివ్ కొద్దిగా క్లాసెస్ పెండింగ్ ఉంటాయి, అదొక్కటే. సో ఉన్నంతవరకు ప్రిపేర్ అవుతూనే ఉండండి, నాకు వీలున్నప్పుడు క్లాసెస్ చెప్తాను. అండ్ డే 16th కనుక చూస్తే నెంబర్ సిస్టమ్ పూర్తి చేయమని చెప్పాను, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పూర్తి చేయమన్నాను, అదేవిధంగా కాంటినెంట్స్ అన్ని ఖండాల గురించి నేర్చుకోండి అని చెప్పాను. సో చూద్దాం ఒకసారి మీరు ఎంతవరకు చదివారో మీది తెలుస్తుంది. క్రింది వాటిలో ఏవి కవల ప్రధాన సంఖ్యలు? ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ మనకి ఏబిసిడి ఇచ్చాడో అందులో ఏది ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అనేది చెప్పండి. క్రింది వాటిలో ఏవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు? కో ప్రైమ్స్ అంటారు. సో ఇందులో ఏవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు? అండ్ నెక్స్ట్, కింది వాటిలో ఏది సంయుక్త సంఖ్య? కాంపోజిట్ నెంబర్ అంటారు. 1 అనేది ప్రధాన సంఖ్యనా లేదా సంయుక్త సంఖ్యనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ యూనిట్ డిజిట్ ఆఫ్ 251 టు ది పవర్ ఆఫ్ 896, అందులో యూనిట్ డిజిట్ అది. నెక్స్ట్, యూనిట్ డిజిట్ ఆఫ్ 257 టు ది పవర్ ఆఫ్ 702. నెక్స్ట్, మొదటి పూర్ణాంకము మరియు ప్రధాన సంఖ్యల లబ్ధం ఎంత? 4 మరియు 6 చే భాగింపబడే సంఖ్యలు 100 నుండి 600 మధ్యలో ఎన్ని ఉంటాయి? నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యల జత ఏది? విభాజకం భాగఫలానికి 10 రెట్లు మరియు యాక్చువల్లీ దేశానికి అని వచ్చింది ఇక్కడ. అండ్ 5 times ద రిమైండర్ శేషానికి 5 రెట్లు ఉంటుంది. అయినా శేషం 46 అయినా విభాజ్యం ఎంత? సో ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ క్వశ్చన్, దీన్ని కన్సిడర్ చేద్దాం. కొద్దిగా ఇది అటు ఇటు తెలుగులో. ఇన్ ఎ డివిజన్ సమ్ ద డివైజర్ ఈజ్ 10 times ద కోషంట్ అండ్ 5 times ద రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 46, దెన్ ఫైండ్ ద డివైడెండ్. సేమ్. నెక్స్ట్, దీన్ని a³ + a² - 5a + xని a-2 చే నిశేషంగా అంటే రిమైండర్ 0 వచ్చేలా భాగింపబడే ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. ఒక ఫామ్లో ఆవులు మరియు కోళ్ళు ఉన్నాయంట. వాటి యొక్క తలలో లెక్కించగా 108 ఉన్నాయి. అదేవిధంగా కాళ్ళు 420 ఉన్నాయి. అయినా ఆవుల సంఖ్య ఎంత అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, 14² + 15² so on so up to 35² equal to. నెక్స్ట్, 12 + 14 + 16 + up to 28. 5² + 7² + 9² up to 15². 4 + 8 + 12 so on so up to 40. 2^91/7 remainder is 0.62
3కి బారు 2 3కి బారు కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏ అనగా ప్లస్, బి అనగా మైనస్, సి అనగా ఇంటూ, డి అనగా డివైడెడ్ బై అయినప్పుడు 18C 14A 6B 16D4 ఈక్వల్ ఎంత? మైనస్ అనగా డివైడెడ్ బై, ప్లస్ అనగా ఇంటూ, డివైడెడ్ బై అనగా మైనస్, ఇంటూ అనగా ప్లస్ అయినా క్రింది వాటిలో ఏది సరైనది చెప్పడానికి ట్రై చేయండి. అండ్ 6-5-4 ఈక్వల్ టు 34. అందులో ఏ సింబల్స్ పెడితే పర్ఫెక్ట్ అవుతుందో చూడండి. సేమ్ ఈ క్వశ్చన్ కూడా అంతే, ఏ సింబల్స్ పెడితే సూటబుల్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఇంటర్చేంజ్ సింబల్స్ అండ్ నెంబర్స్ ఇంటర్చేంజ్ సింబల్ చేయండి అంటున్నాను. 5 + 6 డివైడెడ్ బై 3 మైనస్ 12 ఇంటూ 2 ఈక్వల్ టు 70. ఇక్కడ మనకి సింబల్సా లేకపోతే డిజిట్సా చేంజ్ చేయాలంటున్నాడు. 18 డివైడెడ్ బై 9 + 3 ఇంటూ 5 ఈక్వల్ 45. ఇవి అన్ని గురువులేని సబ్జెక్ట్సే అండి. ఇవి అంతా కూడా మనకి ఇక్కడ రీజనింగ్ చూస్తే A ఈక్వల్ టు 12 బ్రాకెట్లో 175 15 అంటే ఇది ఒక జత, ఇది ఒక పేరు, ఇది ఒకటి. సో ఇందులో ఏది వస్తుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఒక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, ఏది వస్తుందండి. ఇది ఈ పర్టికులర్గా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఏదో యూట్యూబ్లో చెప్తా ఉంటారు కానీ ఇవే క్వశ్చన్స్ ఏం ఎగ్జామ్స్లో దిగవు యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చనే దిగదు, ఈ 16 27. సో ఇలాంటివి ఏం చేయాలంటే ఆ టైంలో ఎగ్జామ్లో మన మైండ్ ఎంత షార్ప్గా పనిచేస్తే అట్లా వస్తుంది అంతే తప్పించి దీనికి ఏం బ్రహ్మ విద్య ఏమి ఉండదు, ఏదో నేర్చుకునేది ఏమి ఉండదు. ఆ టైంకి మనకు ఐడియా రావాలి. ఓకేనా. నెక్స్ట్ భూమధ్యరేఖ వెళ్ళే ఏకైక ఆసియా దేశం ఏది? ఆసియా ఖండంలో ఉన్న దేశాల సంఖ్య ఎన్ని? ఆసియా ఖండానికి దక్షిణాన భూమధ్యరేఖ ప్రాంతంలో పెరిగే అడవులను ఏమంటారు? ప్రపంచంలో లోతైన సరస్సు ఎక్కడుంది? ఆసియా మరియు యూరప్ని కలిపే భావకాన్ని ఏమని పిలుస్తాం? ఏషియా ఖండానికి పడమరలో ఏమున్నాయి? 0 డిగ్రీ రేఖాంశం ఏ దేశం మీదుగా వెళ్తుంది? యూరప్కి దక్షిణాన సరిహద్దులు తెలపండి. ప్రపంచంలో తీరరేఖ తక్కువ కలిగిన దేశం ఏది? ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అని దేన్ని పిలుస్తారు? యూరప్లో పొడవైన నది ఏది? భూమధ్యరేఖ వెళ్ళే ఏకైక ఆసియా దేశం ఇది. సో ఇది మనం చూసాం కదా. ప్రపంచంలో లోతైన సరస్సు, మళ్ళీ రిపీట్ వచ్చాయనుకుంటే ఇక్కడ ఏషియా గురించి. రైట్. ఆఫ్రికా ఖండంలోని దేశాల సంఖ్య. ఆఫ్రికా ఖండం గుండా ఏ రేఖలు వెళ్తున్నాయి? ఆఫ్రికా ఖండంకి ఉత్తరాన సరిహద్దు ఏది? ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం ఏది? ప్రపంచంలో పొడవైన నది ఏది? ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాని కలిపే చిన్న కాలువ ఉంటుంది, అదేది? ఏషియా ఖండాన్ని మరియు ఉత్తర అమెరికాను వేరు చేసే జలసంధి ఏది? ప్రపంచంలో పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది? అమెజాన్ అడవులు ఎక్కడున్నాయి? ప్రపంచంలో పొడవైన దేశం ఏది? సో ఈ క్వశ్చన్స్ కాన్సెప్ట్ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ డే 17 కనుక చూస్తే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ 3 days పెట్టుకోండి. జస్ట్ ఇదే అండి, ఏముండదు. బోట్ ప్లస్ వాటర్, బోట్ మైనస్ వాటర్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ 3 ఫార్ములాస్ తోటి మనం ఆట ఆడుకోవచ్చు, ఏం లేదు. ఓకేనా. సో దట్ ఈజ్ ది టాపిక్. ఈజీగా మనం చేయొచ్చు, పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. B+W, B-W, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దట్స్ ఇట్. అండ్ గాంధీ బర్త్ టు డెత్ 5 days చదవండి, ఎందుకంటే ఈ వీక్ మొత్తం ఇదే చదవండి. చెప్తాను, గాంధీ ఎప్పుడైతే జన్మించాడో అప్పటి నుండి డెత్ వరకు ఏమేమి జరిగింది, ఏ ఈవెంట్లో గాంధీజీ పార్టిసిపేట్ చేశాడు అనేది నేను సత్యశోధన అనే బుక్ నుండి మీకు ఒక క్లాస్ చెప్పాను, చూడండి. అది ఓన్లీ సపరేట్గా గాంధీ బర్త్ టు డెత్ అని మాత్రం ఉంటుంది, అది చూడండి. అది మోర్ దెన్ ఎనఫ్ గాంధీ గురించి. ఓకే. అండ్ ఫిజిక్స్లో ఫోర్స్ గురించి చూడండి. నెక్స్ట్ మౌంటైన్స్ గురించి చదవండి, పర్వతాలు. ఓకే. సో ఇవి చదవడానికి ట్రై చేయండి. వీలు చూసుకొని నేను ఈరోజు రేపు మీకు గ్రూప్ డి స్టార్ట్ చేస్తాను. బట్ ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి కనుకనే నేను ఆగుతా ఉన్నాను. ఓకే. సో చేద్దాం, మేబీ ఈరోజు లేకపోతే రేపు లేకపోతే ఇంకో 2-3 daysకి. కానీ వన్స్ మనం అప్లికేషన్స్ అయిపోయాక అయ్యేలోపు స్టార్ట్ చేద్దాం షూర్గా. ఓకేనా. సో థ్యాంక్ యూ బ్రదర్ వన్స్ అగైన్. ఎందుకంటే నేను చాలామందిని ఛానల్ గురించి చెప్పండి అని అడిగాను, బట్ ఎవరు కూడా రైల్వేస్ గురించి అన్ని ఛానల్స్ గురించి ప్రమోట్ చేశారు కానీ మన ఛానల్ గురించి ఎందుకు చెప్పలేకపోయాను. చాలామందిని హెల్ప్ అడిగాను, బట్ ఓకే ఫైన్. సో థ్యాంక్ యూ, మీరే నాకు ప్రమోట్ చేసే స్టూడెంట్స్. సో చేయడానికి ప్రయత్నం చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫాలో అవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.